आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మిదలో దళిత రైతు పోచయ్యకు కోర్టు ప్రజావాణి రెండింటిలోనూ అనుకూల తీర్పులు వచ్చినప్పటికీ స్థానిక అధికారులు సహకరించకపోవడంతో ఆయన పంట కోత నిలిచిపోయింది। పై అధికారుల ఆదేశాలు ఉన్న క్షేత్రస్థాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయని పోచయ్య ఆవేదన వ్యక్తం చేశారు। తన పొలం సాగు చేయడానికి రక్షణ కల్పించాలని, శాశ్వత న్యాయం చేయాలని ఆయన ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు। అన్న నమస్కారం అన్న, నా పేరు గుడ్డిలో పోచయ్య, సన్నపలింగయ్య, మాది మాల్తం విలేజ్, నాగిరెడ్డిపేట మండలం। మాది ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, ఇందిరాగాంధీ అప్పుడు 75 ఇచ్చింది, మా నాయన తరపున వచ్చింది అన్నట్టు। ఇది మేము ఇద్దరం అన్నదమ్ములం అయితే సరసగా పంచుకుంటే మా అన్నకు మీది భాగం వచ్చింది, నాకు కింది భాగం వచ్చింది। మా ల్యాండ్ అప్పుడు ఇది మమ్మ చేరాలని ఇక్కడ దర్గా కట్టకపోతే తీసేపించినాక ఇది ఒక 8 సంవత్సరాల ఒకళ్ళ కేసులు ఉండే, ఎవరు దిగకమని అన్నారు। దిగలేమ్మ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక దిగినాక మేము ఎంఆర్ఓతో పర్మిషన్ తీసుకొని ఆర్ఐ సార్తో పర్మిషన్ తీసుకొని చెట్లను ఉంటే తీసేసి మేము సాగు చేసుకున్న పంటని ఇప్పుడు కొయ్యనిస్తలేరు। ఆర్ఐ సారు, గిరిధవ ఎంఆర్ఓ సారు, ఈ ఎస్పీ భార్గవ్ సారు, కుమ్మకాయి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఎస్ఐ దౌర్జన్యంగా ఇప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి మొన్న మిషన్ పెట్టి మేము వాళ్ళకి దిగద్దని బెదిరిస్తాం సార్ మమ్మల్ని। అంటే మీరు ఇప్పుడు ప్రజావాణిలో ఈ సమస్య ప్రజావాణిలో 4 సార్లు ఫిర్యాదు ఇస్తే ఇప్పటి సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడ లెటర్ పంపుతాం, మీరు అక్కడ పోండి, ఎంఆర్ఓ చూసుకుంటాడు, ఎంఆర్ఓ సార్ చేస్తాడని ప్రజావాణిలో 4 మార్లు సార్ చెప్పాడు। ఒక కలెక్టర్ కూడా మాట్లాడాడు। ప్రజావాణిలో మీరు వెళ్ళినాక మీకు అనుకూలంగా ఇక్కడ జరుగుతలేదు మాకు। ప్రజావాణిలోకి వెళ్ళినాక కూడా ఇక ఆడ చెప్తే అంటారు, ఇక్కడికి వచ్చినాక మేము కలెక్టర్గా పంపినామా అంటారు। ఇక్కడికి ప్రజావాణిలో ఎన్నిసార్లు మీ సమస్యను విన్నవించిండ్రు? 4 సార్లు విన్నవించిన। 4 సార్లు విన్నవించారు, మీ సమస్యకు వాళ్ళు సమాధానం ఏం చెప్పారు? ఏం సమాధానం చెప్తలేరు। అక్కడ ప్రజావాణిలో అక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, అక్కడ సాల్వ్ చేస్తాడు అని చెప్పారు। అంటే సాల్వ్ అంటే ఏంది? మీ పొలం ఈ ఎంఆర్ఓ కూడా చెప్పిండు, పోలీసు వాళ్ళని పెట్టి కోపిస్తా ఆగిపోసాయని చెప్పిండు। మరి మాకు సెక్యూరిటీ నుంచి పంపిస్తాను అన్నాడు। మీకు ప్రజావాణిలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది, ఎంఆర్ఓని ఆర్ఐసారి తీసుకొని మీకు పొలం కోయమని చెప్పిండు। కానీ మీకు ఇక్కడ క్షేత్ర స్థాయిలో మీకు అనుకూలంగా ఎవరు సహకరిస్తలేరు। ఇంక్వైరీ కాస్తామంటారు, ఇంక్వైరీ కాస్తలేరు, ఏమొస్తలేరు। అక్కడ నుంచి అటే సమాధానం చెప్తుంటే వెళ్ళిపోతుంది అంతే। పంటనేమో ఇప్పుడు మొత్తం ఆరిపోయింది, మొత్తం రాలిపోయేటట్టు అయింది, అట్లనే ఉన్నది। ఇప్పుడు మేము ఇప్పుడు మా పెట్టుబడి లాస్ అంత లాస్। పంపించి మమ్మల్ని లోపలేసి ఎస్ఐ వినవాలి కాదు కదా, డిఎస్పీ దగ్గర ప్రజావాణిలో మీ సమస్యను విన్నవించుకున్న తర్వాత కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు। పోయిన శుక్రవారం నేను పోలీస్ స్టేషన్లో వేసిండు, పోయిన శుక్రవారం నేను పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టిండే ఎస్ఐ వాళ్ళకి దిగగానే మరి చెప్పిండ్రా మీరు? నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాం సార్, మాకు అనుకూలంగా ఎక్నాలజ్మెంట్ ఇచ్చిండ్రని చెప్పిండ్రా మీరు? చెప్తేనే ఇడిసపెట్టిండు ఎంఆర్ఓ। నేను ఆ ప్రాబ్లమ్ కానిస్టేబుల్ చెప్తుండగా ఈయన అప్పుడు పోసాయి విట్రా అని చెప్పేసి ఎంఆర్ఓ ఫోన్ చేసి మరి సార్ అందులో దిగగానే నాన్ని బెదిరిస్తుండు। అంటే ఎంఆర్ఓ పోయి నేనే అడిగితే నేను చేయలేదు పోసే, అసలు ఎస్ఐకి నేను పోనే చేయలేనని ఎంఆర్ఓ అన్నమాట। వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు, ఆ పొలంలోకి మీరు దిగకుండా అంటుండే ఎస్ఐ। మీరు 4 సార్లు ఇక్కడున్న మీ సమస్యను ప్రజావాణి ద్వారా పరిష్కరించుకోవాలని 4 సార్లు పోయినరు। 4 సార్లు పోయినా కానీ మీకు ప్రజావాణిలో మీ సమస్యను మీకు గుర్తెరిగి మీ సమస్యకు పరిష్కారం కోసం ప్రజావాణిలో ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆర్ఐ సార్ పంట చేతికొచ్చిన పంటను కోపించుకోమన్నారు। కానీ మహమ్మద్ షేర్ అలీ, ఆబేద్, నవాజ్ వాళ్ళతో కుమ్మకాయి వీళ్ళు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు। 20-30 మంది వాళ్ళు వస్తారు, మేము ఇద్దరు భార్య భర్తలు మాకు ప్రాణాపాయం ఉంది, వాళ్ళు ఎప్పుడు చంపేసి తెలియదు। లంబర్ రవి, ఎంబర్ పోచయ్య, వీళ్ళందరూ కుమ్మకాయ, కరశంకర్, నవాజు, వీళ్ళందరూ మొత్తము వాళ్ళకి 20-30 మందిని వాళ్ళని దింపాలి। అలా మేము ఇద్దరం భార్య భర్తలు, వాళ్ళు మాకు ఎప్పుడు ఈ పొలం చేయంగా మీరు ఇట్లా మీకు ప్రాణభయం ఉందని ఎప్పుడు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఎవరికి ఇచ్చిండ్రు? కలెక్టర్ ఆఫీస్ వచ్చాం। కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాక మీకు దాని పరిష్కారం ఏదో చెప్తారు? ఏం చెప్పలేరు పరిష్కారం, 10 మంది మీద పెట్టినా
ఇంతమంది వస్తారు సార్, మేము ఇద్దరం ఉన్నాం, ఎప్పుడు చంపేసేది తెలియదు అని కూడా చెప్పిన. మీరు ఎస్సీలు కదా అన్న? ఎస్సీలు మరి ఎస్సీలు అన్నప్పుడు దానిపైన మీరు కంప్లైంట్ కూడా గట్టిగానే ఉంటుంది కదా అన్న? ఉంటుంది కానీ అంత చర్య తీసుకుంటలేరు, ఇక్కడ చర్య తీసుకుంటలేరు వాళ్ళ మీద, వాళ్ళ పేర్లతో సహా ఇచ్చిన. పోయిన ప్రాణభయం ఉందని చెప్పి మీరు వాళ్ళ పేర్లు కూడా రాసి ఇచ్చిన, కప్పి పెట్టేసి పోయిన ఎస్ఐ ఉండే ఆయన మంచిగానే తీసుకున్నాడు, కానీ ఇప్పుడు వచ్చిన భార్గవ్ సార్ కప్పి పెట్టేసిండు. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని బెదిరిస్తుంది. మా పేపర్లు అసలు చూడ సార్, మా పేపర్లు చూడు సార్ అంటే అసలు చూడు. ఎస్ఐ మొత్తం ఏమన్నా అంటే లేడీస్ అని చూడకుండా కూడా నిన్ను కూడా పోలీస్ స్టేషన్ ఇస్తామా, కేసు చేస్తా మాట్లాడుతున్నావు. నేను ఓలనుకుంటాను అంటే నువ్వు ఓలన్నా కానీ సార్ మాకు ఆయుధాలు చూడని నేను అంటే కూడా మాకు ఆయుధాలు చూడక నేను లోపల వేసిండు. సరే అన్న, ఇప్పుడు మీరు ప్రజావాణిలో మీరు కంప్లైంట్ చేసారు, ఇప్పుడు మీరు ఫైనల్ వేసుకున్న పంట మేము నష్టపోకుండా మాకు సహకారం చేస్తే చాలు, అంతే. మాకు ఆడియో సార్ దగ్గర కూడా పోయింది, మాడ కూడా ఎంక్వైరీ చేసిండే, మనం ఎంక్వైరీ చేసిమంటే ఎంఆర్ఓ సార్ అసలు పంపుతలేడు మీకు అంతే. ఇప్పుడు ప్రజావాణి ద్వారా మాకు మా పొలం మాకు దక్కాలని మా యొక్క మనవి చేస్తారు మీడియా మీడియా వరద. బోరు పొలం అంతా మాదే అన్నది.